వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. పెళ్లి వయసు రాకముందే లివ్ ఇన్ రిలేషన్షిప్ చేయొచ్చా? ఇద్దరు మేజర్లైతే ఏదైనా నిబంధన అడ్డుపడుతుందా? ఈ ప్రశ్నకు సమాధానంగా రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పరస్పర అంగీకారంతో ఉన్న ఇద్దరు పెద్దలు పెళ్లి వయసు రాకున్నా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండొచ్చని స్పష్టం చేసింది. కోటాకు చెందిన యువజంట రక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో ఈ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఉన్న యువతికి 18 ఏళ్లు, యువకుడికి 19 ఏళ్లు. ఇద్దరు గత అక్టోబర్ 27న లివ్ ఇన్ రిలేషన్షిప్ ఒప్పందం చేసుకుని సహజీవనం చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. కానీ యువతి కుటుంబం వారి సంబంధాన్ని వ్యతిరేకిస్తూ చంపేస్తామని బెదిరించిందని పిటిషనర్లు ఆరోపించారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదని హైకోర్టులో ఫిర్యాదు చేశారు. ఇక విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన ఏమిటంటే, యువకుడికి 21 ఏళ్లు రాలేదు కాబట్టి వివాహం చట్టబద్ధం కాదు, అందుకే లివ్ ఇన్ రిలేషన్షిప్ ను కూడా అనుమతించకూడదని కోర్టుకు తెలియజేశారు. సహజీవనం కొనసాగించేందుకు అతనికి పర్మిషన్ ఇవ్వద్దు అని గట్టిగా వాదనలు వినిపించారు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను కోర్టు కొట్టేసింది. పెళ్లి వయసు రాకపోవడం వల్ల ప్రాథమిక హక్కులను ఎవరూ రద్దు చేయలేరని స్పష్టం చేసింది. 18 ఏళ్లు దాటిన వారిని చట్టపరంగా మేజర్లుగా గుర్తించిన తర్వాత వ్యక్తిగత స్వేచ్ఛను నిరోధించడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. జస్టిస్ అనూప్ దండ్ ఇచ్చిన తీర్పులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం 18 ఏళ్ల పైబడిన వారు మేజర్లుగా గణింపబడతారు. వారి వ్యక్తిత్వ స్వేచ్ఛను ప్రభుత్వం లేదా ఇతరులు హాని కలిగించలేరు అని పేర్కొన్నారు. ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో జీవించడం వారి వ్యక్తిగత నిర్ణయం. భారతీయ చట్టాల్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ ను నేరంగా చూడలేమని స్పష్టంగా రూలింగ్ ఇచ్చింది. అదే పిటిషన్ను పరిశీలించాలని బిల్వారా, జోధ్పూర్ పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. చట్టబద్ధంగా పెళ్లి చేసుకోలేనంత మాత్రాన ప్రాథమిక హక్కులను కోల్పోకూడదని జస్టిస్ అనూప్ తెలిపారు. లివ్ ఇన్ రిలేషన్షిప్లపై దేశవ్యాప్తంగా తరచూ వివాదాలు తలెత్తుతున్న వేళ పెళ్లి వయసు రాకపోయినా వ్యక్తిగత స్వేచ్ఛను హరించలేమని హైకోర్టు చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇద్దరూ మేజర్లు అయితే తమ జీవితం ఎలా ఉండాలి అన్న నిర్ణయం వారిదే అన్న సందేశాన్ని రాజస్థాన్ హైకోర్టు తీర్పు స్పష్టం చేసింది. భారతీయ చట్టాల ప్రకారం లివ్ ఇన్ రిలేషన్షిప్ ను నిషేధించలేమని, నేరంగా చూడలేమని స్పష్టం చేసింది.